రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. దేవా, నీకు స్తోత్రం. చదివిన లేఖన భాగాలను దీవించండి, నన్ను కాలిచ్చేయండి. మీరే నాలో ఉండి మాట్లాడాలని, అందరికీ అర్థమగులాగున బోధించాలని, కన్న తండ్రి విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు మీరు దయచేయండి. పాపికి రక్షణ కలగజేసే మాటలు మీరు మాట్లాడాలని, అంతరాయ శక్తులన్నిటినీ దూరపరచాలని, దేవా మా మనస్సు అటు ఇటు లేక మీ వాక్యం మీద దృష్టి పెట్టుటకు సహాయం చేయండి. మీ వాక్యం మా హృదయములో మండులాగున, మాలో మీ గొప్ప కార్యాలు జరుగులాగున మీరే మాట్లాడాలని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, చదివిన లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన వస్త్రం ఉంది. ఏముందండి? వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మటుకు క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సర పండుగ మనము చేస్తూ ఉన్నాం. అయితే దీనిలో ప్రాముఖ్యంగా పండుగలు చేయాలంటే ప్రాముఖ్యంగా ఏంటండి? దేనికి ప్రాధాన్యత? నూతన వస్త్రాలకు. అవునా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కుంటారు. ఏదైనా వస్త్రం కొనాలంటే, లేకపోతే ఏదైనా పిల్లలకు కొనాలన్నా, లేకపోతే మనమే కొత్త బట్టలు తీసుకోవాలన్నా, మన ఇంటిలో కొత్త వస్త్రాలు తీసుకోవాలంటే మనం ఏం చేస్తాం? 1-4 అంగళ్ళు తిరిగి, 4-5 షాపులు తిరిగి మంచివి సెలెక్ట్ చేసుకుంటారు. ఇవి వస్త్రాలకిచ్చే విలువ. అవునా? ఎవరికిచ్చే విలువ? వస్త్రాలకిచ్చే విలువ. మనము పెట్టే కొద్దీ, రేటు పెట్టే కొద్దీ వస్త్రాలు ఉన్నాయండి. అవునా? 100 రూపాయలు మొదలుకొని ఎంతవరకైనా ఉన్నాయి. 1,00,000 రూపాయల చీర కూడా ఉంది, 10 లక్షల చీర కూడా ఉన్నాయి. ఎంతో విలువైన వస్త్రాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ మహారాణి వాడే కోటు 3 కోట్లు అంట. ఎంత? 300 కోట్లు, క్షమించండి. ఇంగ్లాండ్ మహారాణి వాడే కోటు పైన వేసుకుంటారు కదా, జర్కిన్, ఎంతనంట అది? 300 కోట్లు. అది దేంతో తయారు చేస్తారో తెలుసా? ఒక జంతువు ఉంటుంది, అది ఉడతలాగా ఉంటుంది, ఎర్మిన్ అనే జంతువు అన్నమాట. మొత్తము దాని పైన ఉండే చర్మం బొచ్చు ఎలాగుంటుందంటే తెల్లగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? తెల్లగా. ఇంకా అది చాలా సున్నితంగా ఉంటుందన్నమాట, ఎంతో సున్నితంగా ఉంటుంది. ఒక కోటు రెడీ కావాలంటే 300 ఎర్మిన్ జంతువులను పట్టుకోవాలంట. ఎన్ని జంతువులు? సేమ్ ఒక ఉడతలాగానే ఉంటుందన్నమాట. దాని చర్మాన్ని తీసి, ఆ పైన ఉండే ఆ బొచ్చును తీసి ఆ కోటు తయారు చేస్తారంట. ఎంత అది? 300 కోట్లు. ఈ దేశంలో ఎంతో విలువైన వస్త్రాలు ఉన్నాయి. అయితే బైబిల్లో అంతకంటే విలువైన వస్త్రాలు ఉన్నాయండి. ఈ లోకములో ఉండే వస్త్రాలు మనం ఉన్నంత వరకే తొడుక్కుంటాం. కొందరిని మనం చూస్తాం, 10 సంవత్సరాలైనా ఆ వస్త్రం అట్లే ఉంటుంది మంచిగా కదా. కానీ ఒక దినం వస్తే అది ఉంటుందా? ఉండదు. ఎన్ని సంవత్సరాలు వాడతాం ఒక జత? 2, 3, 4 సంవత్సరాలు, అంతేనా? ఒకవేళ ఇంకా మంచివైతే 10 సంవత్సరాలు. ఇంకా పడేని ఇష్టం లేని వారు 20 సంవత్సరాలైనా వాడతారు. ఇవన్నీ ఇక్కడి మట్టుకే వస్త్రాలు. ఎంత ఖరీదైన వస్త్రము కట్టినా, ఎంత విలువైన వస్త్రాలు తొడుక్కున్నా అంత ఈడు వరకే. కానీ అంతము కాని వస్త్రాలు ఉన్నాయి బైబిల్ గ్రంథములో. ముగింపు లేని వస్త్రాలు ఉన్నాయి. అవి మనతో పాటు వస్తాయి చస్తే కూడా.
ఇక్కడ చదివిన వస్త్రము రక్షణా వస్త్రం. అది ఏ వస్త్రం అండి? రక్షణా వస్త్రం. ఈ రక్షణా వస్త్రము ప్రతి వ్యక్తికి ఆఫర్ చేయబడుతుంది. ఏం చేయబడుతుందండి? ఆఫర్. ఈ వస్త్రము ప్రపంచములో అన్నిటికంటే విలువైన వస్త్రం. ఇది దీని రేటు ఉచితం. ఏంటండి? ఉచితం. రక్షణ అనే వస్త్రము దేవుడు మనందరికీ సిద్ధం చేశాడు ఆయన. కానీ ఈ లోకములో ఉండే వస్త్రాలన్నిటికంటే ఎంతో విలువైనది. ఎవరు కూడా దీనికి డబ్బు చెల్లించాల్సిన పనిలే. డబ్బు పెట్టి కొంటే రాదిది. మరి ఎలాగ వస్తుంది? మన మనస్సు మారితే ఆ వస్త్రం దేవుడు మనకి ఇస్తాడు. రక్షణ అనే వస్త్రం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రక్షణా వస్త్రము ఏదో అనుకొని అంగట్లో పప్పులు బెల్లాలు కొన్నట్టు తీసుకొని లోకంలో కలిసిపోతున్నారు. ఈ రక్షణ వస్త్రము యొక్క విలువ తెలియక. వింటున్నారా? వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఈ రక్షణ వస్త్రము ఉంది. ప్రియులారా, రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఈ రక్షణ వస్త్రం ఇవ్వబడింది. కానీ ఈ రక్షణ వస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందువు. రక్షణ వస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది. దేవుడేమో తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కాల్చి తనను తాను అర్పించుకొని బలి అయిపోయి మనకు రక్షణ వస్త్రాన్ని సిద్ధం చేశాడు. ఆ రక్షణ వస్త్రాన్ని మనకు ఉచితంగానే ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం మరి? చాలా మందిలో నిర్లక్ష్యం ఉంది. ఒక వ్యక్తి ఒక మంచి వస్త్రాన్ని కొనుక్కున్నాడండి. దాని వేల 10,000 అనుకోండి. తెల్ల బట్టలు. ఏమిటండి? తెల్లని వస్త్రాలు. అవి మనము తొడుక్కున్నాము, మనం ధరించుకున్నాము. ధరించుకున్నప్పుడు ఆ తెల్లని వస్త్రాలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. ఒకవేళ మనము ఆ బురదలో నడిచి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకుంటాం కదా. బురద కాకుండా, మైలు కాకుండా, మరక కాకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. మరి దేవుడు నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడే, దానిని జాగ్రత్తగా కాచుకుంటున్నామా? దానిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? ఈ రక్షణ వస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు చాలామంది. ప్రియులారా, వింటున్నారా? బైబిల్ గ్రంథంలో చాలా వస్త్రాలు ఉన్నాయండి. రక్షణ వస్త్రము ప్రతి ఒక్కరికి ఉచితమే. బైబిల్లో ఉండే ప్రతి వస్త్రము ఉచితం. అందరికీ, ప్రతి ఒక్కరికి ఉచితము. కానీ అది దేవుని చేత ఆకర్షించబడి ప్రభుని ఎవరైతే హృదయములోనికి చేర్చుకుంటారో వారికి ఈ వస్త్రాలు ఉన్నాయండి. బైబిల్ గ్రంథములో ఉండే ప్రతి వస్త్రము నీకు దక్కాలంటే ప్రాముఖ్యంగా నీకు కావాల్సింది మొట్టమొదట రక్షణ వస్త్రం ఉంటేనే మిగతా వస్త్రాలు ఉంటాయి, లేకపోతే లేవు. అసలు బైబిల్ గ్రంథంలో ఏ ఏ వస్త్రాలు ఉన్నాయి చూద్దాం. చూడండి, మనకైతే మంచి వస్త్రాలు ఉన్నాయేమో. పురుషులకైతే 20 జతలు ఒక్కొక్కరికి, స్త్రీలకైతే ఎన్ని చీరలో. చీరల కోసమే బీరువాలు కొనేటోళ్ళు కూడా ఉన్నారు. అవునా? చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఎవ్వరికి లేని చీరలు నా కాడ ఉన్నాయండి. పట్టు చీరలు, ఎన్ని రకాల చీరలు, డిజైన్ చీరలు. నేను చెప్పకూడదు ఇంకా చీరలు, మనకే బాగా తెలుసు స్త్రీలకి. అయితే ఈ వస్త్రము నీకుందా లేదా పరీక్ష చేసుకోవాలి. మనకైతే మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచిది. దేవుడు ఆశీర్వదించాడు. కొనడంలో తప్పు లేదు, ధరించుకోవడంలో తప్పు లేదు, మనం డిగ్నిటీగా ఉండడంలో తప్పు లేదు. కానీ ఈ వస్త్రం ఉందా మనకు ఆలోచన చేద్దాం. చూద్దాం. చూడండి,
బైబిల్ గ్రంథంలో ఏ వస్త్రాలు ఉన్నాయి అని ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము చూడండి, ఒక వస్త్రం మనకు కనబడుతుంది అక్కడ. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం చూడండి. 29:14. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. పిల్లలు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒక వస్త్రం కనబడుతుంది. అదేంటయ్యా అంటే నీతి అనే వస్త్రం. ఏ వస్త్రం అండి? నీతి అనే వస్త్రం. 132వ కీర్తన 9వ వచనంలో కూడా ఆ వస్త్రం మనకు కనబడుతుంది. అక్కడ 132వ కీర్తన 9వ వచనంలో నీతి అనే వస్త్రం. ఏ వస్త్రం అంట? నీతి వస్త్రం. ఇక్కడ చూడండి, నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి అనే వస్త్రం ఉండాలండి. నీతి తప్పిన పనులు చేయకూడదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే నీతి తప్పి పనులు చేసేవారు కూడా ఉంటారు. లోకంలో చూస్తూ ఉంటాం కదా. నీతి అనేది ఒక వస్త్రములాగా మనం ధరించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా నీతిని ప్రదర్శించాలి, నీతియుక్తమైన పనులు చేయాలి, నీతిగా నడుచుకోవాలి, నీతిగా మన జీవితం ఉండాలి. ఒకరికి అన్యాయం చేసే జీవితం ఉండకూడదు, ఒకరిని మోసం చేసే జీవితం ఉండకూడదు. నీతి అనే వస్త్రం ఉంటే ఒకరికి మోసము చెయ్యాలి అనే ఆలోచన మనకి రాదు. ప్రియులారా, ఈ వస్త్రం మనకుందా? ఆలోచన చేయాలి. నీకెంతో విలువైన వస్త్రాలు ఉండొచ్చు, నీతి అనే వస్త్రం ఉందా మనకి? నిజంగా మనము చేసే ప్రతి పనిలో నీతి అనేది ఉందా? మనము నీతిగా జీవిస్తున్నామా? మన ప్రవర్తన కూడా నీతిగా ఉందా? ప్రవర్తన అనే వస్త్రం కూడా ఉందంట. ఇక్కడ చూడండి 29:14 యోబు గ్రంథములో, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. ఈ న్యాయ ప్రవర్తన అనే వస్త్రం కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. ఏముందంట? న్యాయ ప్రవర్తన అంటే మన ప్రవర్తన చక్కగా ఉండాలి. అది ఎంత మంచి వస్త్రము! న్యాయ ప్రవర్తన నాకు ఒక వస్త్రములాగా ఉంది అంటున్నాడు భక్తుడండి. యోబు చెప్తున్నాడు, నాకు న్యాయ ప్రవర్తన అనే వస్త్రం ఉంది అంటున్నాడు. మన ప్రవర్తన సరిగా ఉందా? మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం? న్యాయముగా ప్రవర్తిస్తున్నామా? ఉదయం లేచినది మొదలుకొని పడుకునేంత వరకు కూడా మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం? నీతిగా ప్రవర్తిస్తున్నామా? ప్రేమగా ప్రవర్తిస్తున్నామా? మన ప్రవర్తన విధానం ఎలాగుంది? శత్రువుని ప్రేమిస్తున్నామా? ఏ విధంగా ఉంది మన ప్రవర్తన? బైబిల్లో రాయబడింది, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు ఒప్పుకొనుము. తిమోతికి కూడా చెప్తాడు, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో దేనిలో మాదిరిగా ఉండాలని చెప్తూ ఆ మాట చెప్తాడు. చూడండి, తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. 1 తిమోతి పత్రిక, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, విశ్వాసులకు పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రవర్తనలో కూడా మాదిరి. ఎంత మంచి ప్రవర్తన అండి వీడు! వాడు అన్ని మాటలన్నా ఒక మాట తిరిగనలేదు. ఎంత మంచి ప్రవర్తన! వీడు చెడు స్నేహము చేయడు. ఎంత మంచి ప్రవర్తన! తల్లిదండ్రుల మాట వింటాడు. ఎంత మంచి ప్రవర్తన! చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటాడు. ఎంత మంచి ప్రవర్తన! చెడు వాటి జోలికి వెళ్ళడు. ఎంత మంచి ప్రవర్తన! చెడు మాటలు రానియడు, బూతులు రానియడు. ఎంత మంచి ప్రవర్తన! ఈ న్యాయ ప్రవర్తన అనే వస్త్రము నీకుందా? కొందరు లేచినది మొదలుకొని పడుకునేంత వరకు ఎన్ని బూతులో!
ఎన్ని వ్యతిరేకమైన ప్రవర్తనలో, దేవునికి ఇష్టం లేని ప్రవర్తనలు ఎంతగా ఉన్నాయో. న్యాయ ప్రవర్తన అనే వస్త్రం మనకున్నదా? నీతి అనే వస్త్రం నీకున్నదా? ఇంకెవరైనా రక్షణ వస్త్రం పొందలేదా? రక్షణ అనే వస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఆలోచన చేయాలి. ఈ వస్త్రాలు మనతో పాటు వచ్చే వస్త్రాలండి ఇవి. నీతి ప్రవర్తన, న్యాయ ప్రవర్తన అనే వస్త్రం, నీతి వస్త్రము. ఎంత మంచి వస్త్రాలండి, విలువైన వస్త్రాలు. కొన్నిసార్లు మనము ఏ వ్యక్తి అయినా మంచి విలువైన బట్టలు కట్టుకొని వచ్చాడు అనుకోండి, మనం అనుకుంటాం కదా, ఏమనుకుంటాం? అరే ఎంత బాగున్నాయి రా అతని బట్టలు. ఒక మంచి డ్రెస్ వేసుకొని వచ్చిందనుకో, ఎంత బాగుంది చూడడానికి డ్రెస్సు. ఆ డ్రెస్సును బట్టి ఆమెకే అందం వచ్చింది అంటారు కదా, ఆ డ్రెస్సును బట్టి ఆ వ్యక్తికే అందం వచ్చింది అంటారు. అంటే ఆ వస్త్రాన్ని బట్టి అతని విలువను పెంచింది కదా. ఒకవేళ ఎవరైనా మంచి బంగారు ఆభరణాలు ధరించుకొని వచ్చారనుకోండి, ఆ ఆభరణాలను బట్టి, ఆమె ధరించిన వస్త్రాలను బట్టి, అతడు ధరించిన వస్త్రాలను బట్టి, అతడు కలిగిన దానిని బట్టి ఎంతో విలువనిస్తారు. మరి నీకు నీతి, మంచి ప్రవర్తన, రక్షణ అనే వస్త్రాలను బట్టి దేవుడు నీకు విలువనిస్తాడండి. మనుషుల విలువ అది ఎన్నికైనది కాదు. మనుషులు కొంత అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు, బాగుంటేనే ప్రేమిస్తారు, అవసరం తీరిపోయినాక ఎవడో అంటారు కదా. కానీ దేవుడు చూడండి, నీతి అనే వస్త్రం కలిగిన వారిని ఎంత మర్యాదిస్తాడు. న్యాయ ప్రవర్తన అనే వస్త్రం ధరించిన వారిని దేవుడు ఎంత విలువైన వారినిగా చూస్తాడు. ఈ లోకములో భౌతికమైన వాటిని చూసి విలువ పెరుగుతుంది కదా. సమాజంలో భౌతికమైన వారిని బట్టి విలువ పెరుగుతుంది. ఒక కారు ఉందనుకోండి, ఒక బంగ్లా ఉందనుకోండి, లేకపోతే ఒక మంచి మోటార్ సైకిల్ ఉందనుకోండి, లేకపోతే నీకున్న బంగారాన్ని బట్టి విలువ. ఎంత విలువనో లోకం. లోకము దగ్గర నువ్వు విలువ కోరుకోవద్దు, దేవుని దగ్గర విలువ కోరుకో. మనుషుల దగ్గర విలువ కొంతకాలమే ఉంటుందమ్మా. దేవుని దగ్గర విలువ ఉంటే నిన్ను ప్రతి విషయంలో దేవుడు కాపాడుతాడు. ఉదాహరణకి ఎంతో ఆస్తి కలిగిన వారిని అక్రమ ఆస్తి కేసుల్లో అరెస్ట్ చేయడం లేదా, జైలుకు తీసుకొని పోవడం లేదా, చెరసాలలో వేయడం లేదా? అవునా కాదా? అవి శాశ్వతం కాదండి. నీకు ఒకసారి గుర్తు రావాలి, మనము ధరించే వస్త్రాలు ఇతరులను మెప్పించే విధమైనవి కాదు. మనము అవసరాన్ని బట్టి వాడుట మంచిది. ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన పేరు ఇజ్రాయిల్. ఆయన చాలా రాష్ట్రాలలో సేవ చేశాడు, ఒక మిషనరీ. ఆయనకు చనిపోయేంత వరకు 5 జతలే బట్టలు ఉండేవంట. ఎన్ని జతలండి? 5 జతలే. ఎప్పుడైతే మిషనరీగా వెళ్ళాడో, ఆయన గుజరాత్, మహారాష్ట్ర, కాశీ ఇలాంటి ప్రదేశాల్లో సేవ చేశాడు. ఆయనకు చనిపోయేంత వరకు 5 జతలంట. అతని భార్యకు 8 జతలే ఉండేవంట. ఎన్ని జతలండి? మరి ఆయన ప్రభుని నమ్మనప్పుడు ఒక లెక్చరర్, ఏంటండి, ఒక లెక్చరర్, ఆమె కూడా మంచి ఉద్యోగి. కానీ ప్రభు నిమిత్తం వెళ్ళిన తర్వాత వారు చూడండి, దాంట్లో విలువ ఏమీ లేదు అనుకున్నాడు. ఒకసారి గుజరాత్లో పరిచర్య చేసేటప్పుడు కటింగ్ చేయించుకోవడానికి పోయాడంట. ఎక్కడికి? కటింగ్ షాప్కి పోయాడంట. 35 రూపాయలు తీసుకున్నాడంట. ఆయన అనుకున్నాడంట, 35 రూపాయలు నేను ఎందుకు ఖర్చు పెట్టాలి? నేను ఇది దేవుని పిల్లలు ఇస్తున్న సొమ్ము అని చెప్పేసి ఆయన తనకు తాను కటింగ్ చేసుకునేది నేర్చుకున్నాడంట. అంటే దేవుని దృష్టిలో విలువైన వారిగా ఉండేవారు ఈ విధంగా ఉంటారండి. వస్త్రాలకు పెట్టి చాలామంది బస్సులు అయిపోతుంటారు. వస్త్రాలను బట్టి విలువ. కొన్ని సందర్భాలలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళే సమయంలో ఒక ఆయన అడుగుతున్నాడు, సేవకుడు, సార్, అయ్యగారు మీరు వాక్యం చెప్పడానికి వస్తున్నారు, మీకు కోట్ ఉంటే తెచ్చుకోండి అంటున్నాడు. పైన వేసుకునే కోట్ ఉంటే తెచ్చుకోండి అంటున్నాడు.
చూడండి, సమాజంలో అది క్రైస్తవ్యంలో కూడా అది వచ్చేసిందండి చాలా మటుకు. వస్త్రాలను బట్టి విలువ అంట. దేనిని బట్టి విలువ? వస్త్రాలను బట్టి. పెద్దలు భక్త సింగ్ గారు ఆయన పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడంట. ఒక పెన్ను కొనాలన్నా, ఒక ఎరేజర్ కొనాలన్నా, లేకపోతే షేవింగ్ది కిట్ కొనాలన్నా ప్రతి విషయంలో జాగ్రత్త. అంటే భౌతికమైన వాటికి ప్రభు నమ్మిన వారు ఎక్కువ ఇష్టం చూపించరు, అవునా కదా? భౌతికమైన వాటికి ప్రభు నమ్మిన బిడ్డలు ఎక్కువగా ఇష్టం చూపించరు. బైబిల్లో రాయబడింది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. దేని మీద మనసు పెట్టకూడదంట? భూ సంబంధమైన వాటి మీద. భూ సంబంధమైన వాటి మీద చాలా మటుకు మన మనసు ఉంటుందండి. దేని మీద మన మనసు? భూ సంబంధమైన వాటి మీద అండి, పర సంబంధమైన వాటి మీద కాదు. ఏమి తిందామా, ఏమి కట్టుకుందామా, ఏమి ధరించుకుందామా, ఏమి కొందామా, మనుషులకు మన గొప్పతనం ఎలాగో తెలియచేద్దాం, ఇవే ఆలోచనలు ఉంటాయి. మనము ధరించే వస్త్రాలను బట్టి విలువ పెరుగుతుంది అనుకుంటారు, మనకుంటే హోదాను బట్టి విలువ పెరుగుతుంది అనుకుంటారు. కాదు కాదు ప్రియులారా, మనకుండిన దానిని బట్టి కాదు విలువ. దేవుని దృష్టిలో మనం విలువను సంపాదించుకోవాలి ప్రియులారా. ఎవరి దృష్టిలో అండి? దేవుని దృష్టిలో ప్రియులారా. కనుక బైబిల్ గ్రంథంలో ఎన్ని వస్త్రాలు చూసాం? 3 వస్త్రాలు చూసాం. 1 రక్షణ వస్త్రం, 2 నీతి వస్త్రం, 3 న్యాయ ప్రవర్తన అనే వస్త్రం. ఇవి ఉన్నాయా మనకు? న్యాయంగా ప్రవర్తించడం, నీతిగా జీవించడం, అన్యాయాన్ని విడిచిపెట్టడం, ఈ వస్త్రాలు మనకు ఉండాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో ఏ వస్త్రం ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు 45వ కీర్తన చూడండి. 45వ కీర్తన 14వ వచనం చూడండి. 45వ కీర్తన 14వ వచనం. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం పనిగల వస్త్రము అనగా రాజును చేరుటకు కన్యకకు ధరించే వస్త్రం. ఇది ఏ వస్త్రం అండి? రాజును చేరుటకు కన్యక ధరించే వస్త్రం. బైబిల్ గ్రంథంలో ఒక రాణి ఉందండి, ఎస్తేరు రాణి. ఆమె రాజునొద్దకు చేరడానికి తగిన వస్త్రము ధరించుకొని ముస్తాబు చేయబడి రాజునొద్దకు చేరింది. ఆమె పనిగల వస్త్రము కలిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న మనము పనిగల వస్త్రము అనే వస్త్రం ఉండాలి. ఏ వస్త్రము? పనిగల వస్త్రము. అంటే రాజును చేరుటకు కన్యకకు ధరించే వస్త్రం. ఇప్పుడు ప్రభుని చేరుటకు సంఘముగా ఉండిన మనము ప్రభును చేరుటకు పనిగల వస్త్రము కలిగిన వారమై ఉండాలి. అంటే ప్రభు పని చేసేవారముగా ఉండాలి. బైబిల్ గ్రంథములో నెహెమ్యా మందిరాన్ని కట్టేటప్పుడు, ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టేటప్పుడు అందరూ కూడా దేవుని పని చేయుటకు మనస్సు కలిగి ఉండిరి అనే మాట చూస్తాం. ఏం కలిగి ఉన్నారంట? మనస్సు కలిగి ఉన్నారు. మరి దేవుని మందిరములో పని చేస్తున్నామా? ఎంతమంది చేస్తున్నారండి? చాలా మటుకు మందిరములో చేసిన వారే క్లీనింగ్ చేస్తున్నారు. వంటలు వండే సమయంలో కూడా స్త్రీల సహకారం తక్కువగా ఉంది. ఎవరికి వారు పని చేసుకుంటున్నారు, కానీ మందిరంలో పని లేకుండా ఉన్నారు. దేవుని పని చేయలేకుండా ఉన్నారు చాలామంది. మనము పని కలిగిన వారమై ఉండాలి. దేవుని యొద్దకు చేరుటకు దేవుని పని కలిగిన వారమై ఉండాలి. ఇది 4వ వస్త్రం. ఇంకో వస్త్రాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, 31వ కీర్తన, సామెతల గ్రంథం క్షమించండి, సామెతల గ్రంథము 31:25.
నడికట్లను వర్తకులకు అమ్మును, ఆ బలమును ఘనతయో ఆమెకు వస్త్రములు. ఎవరు ఈమె? గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య ధరించే వస్త్రాలు ఏంటివి? బలము, ఘనత. ఆమెకు ఘనత అనే వస్త్రము ఎందుకు వస్తుంది అంటే ఆమె గుణము కలిగినది. ఏమి కలిగినదండి? గుణము కలిగినది. బలము, ఘనత అనే వస్త్రాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. తన కుటుంబాన్ని కాపాడే విషయంలో బలము కలిగినది గుణవతి అయిన భార్య. తన పిల్లలకు, తన భర్తకు సేవ చేసే విషయంలో బలము కలిగినది గుణవతి అయిన భార్య. అందుకే ఆ బలమును బట్టి, ఆమె గుణాన్ని బట్టి, ఆయన గుణవతి అయిన స్త్రీ అనే దాన్ని బట్టి ఆమెకేమొచ్చింది? ఘనత వచ్చింది ప్రియులారా. కనుక ఇంకో వస్త్రాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు బలము, ఘనత ఆమెకు వస్త్రములు. మనం కూడా బలాన్ని కలిగి ఉండాలండి. కొందరు మనం చూస్తాం పని తప్పించుకుంటారు. చాలామంది పని చేయమంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదైనా పని చెప్పారండి, పని తప్పించుకుంటారు చాలా మట్టుకు. బలము కలిగి ఉండాలి దేవుని పని చేయుటకు. ఇంకా ఘనత అనే వస్త్రం, ఇది ఎవరికి ఇవ్వబడిందండి? గుణవతి అయిన భార్య ధరించే వస్త్రములండి. ఘనత, బలము అనే వస్త్రాలు. బైబిల్ గ్రంథంలో ఎన్ని వస్త్రాలు ఉన్నాయి చూడండి ఒకసారి. ఘనత, బలము, మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి. గుణవతికి తన గుణమే ఘనతను తీసుకొస్తుంది. గుణవతికి తన గుణమే గొప్ప కీర్తిని తీసుకొని వస్తుంది. మనం ఇందాక చూసాం కదా, మంచి వస్త్రాలు ధరించిన వారికి ఘనత వస్తుంది ఈ లోకములో. అలా కాకుండా గుణము అనేది ధరించుకుంటే ఎంత ఘనత. గుణవతి అయిన భార్యకు అలంకరణ ఏదంటే తనకుండే కమ్మలు, తనకుండే నగలు, అవి కాదు, తన గుణమే తనకు అలంకారం ప్రియులారా. కనుక గుణవతి అయిన భార్య ధరించే వస్త్రాలు ఏంటివి? బలము. ధరించే వస్త్రం ఏమిటి? ఘనత. ఆ ఘనత ఎలాగొచ్చింది? ఆమె జీవించే జీవితాన్ని బట్టి, ఆమె గుణాన్ని బట్టి వచ్చింది ఆమెకు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియను మనం చూసినప్పుడు ఆమె పరిశుద్ధురాలు. ఎలాంటి స్త్రీ అండి? పరిశుద్ధురాలు. ఆమె గుణము చూడండి ఎంత అలంకారము. మరియమ్మను గురించి చెప్పాలంటే ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారండి? ఆమె పరిశుద్ధురాలు, ఆమె కన్యక, ఆమె దేవునికి ఇష్టురాలు, దేవుడు ప్రేమించిన స్త్రీ, అలాగ చెప్తారు కదా. అది ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఆమె పేరు గుర్తుపెట్టుకున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఉండిన వారు కానీ, లేకపోతే సమాజంలో చూసిన వారు కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వస్త్రాలు ధరించుకునే వారి పేరు ఉంటుందా? ఆమె చచ్చిపోతే అయిపోయాక ఆడి వరకే పులుస్తాం. కనుక ఎన్నటికీ అంతము కాని వస్త్రాలు బైబిల్ గ్రంథములో ఉన్నాయి. నీతి అనే వస్త్రము, న్యాయ ప్రవర్తన అనే వస్త్రము, పనిగల వస్త్రము, ఘనత, బలము అనే వస్త్రము, గుణము అనే వస్త్రము బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ వస్త్రాలు మనకు ఉండాలి. బీరువాలకు పైగా ఎక్కువ. మనకు భౌతికమైన వస్త్రాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రతి మానవునికి, పుట్టిన ప్రతి మానవునికి ఈ వస్త్రాలు ప్రాముఖ్యంగా ఉండాలి. కొందరు అంటారు, ఏమన్నా నువ్వు బీటెక్ చదివినా కదా, ఎప్పుడు ఎందుకు అంత ఆడంబరం చేయవు, ఎందుకు అలాంటి వస్త్రాలు ధరించుకోవు, ఎందుకు అంత సింపుల్గా ఉంటామంతే. ప్రభు నమ్మనప్పుడు మేము కూడా మసుగు శాస్త్రాలు చేశాం, కోతి శాస్త్రాలు. సేవకుడు కాకముందు కూడా మంచి మంచి వస్త్రాలు ధరించుకున్నాం, కానీ సేవకుడు అయిన తర్వాత తగు మాత్రము అలంకరణ కానీ వస్త్రధారణ కానీ ఉండాలి. ఇతరులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసులు కూడా అలాగే భౌతికమైన వస్త్రాలు మాదిరిగా ఉండాలి. ఇతరులను కంగారు పెట్టే విధంగా ఉండకూడదు. ఇతరుల మనసు గలిబిలి లేపే విధంగా ఉండకూడదు.
వస్త్రాలు ఎంత బాగుంటే అంత మంచిది కదా, అవునా కదా? ఆధ్యాత్మిక వస్త్రాలంటే మన మనస్సుకు సంబంధించిన వస్త్రాలు. నీతి అనే వస్త్రము, ఎంతైనా నీతి ఉండని, దానికి ఏ లోటు లేదు. న్యాయ ప్రవర్తన అనే వస్త్రము, రక్షణా వస్త్రము, ఇంకా బైబిల్లో మనం చూసాం పనిగల వస్త్రము, బలము ఘనత అనే వస్త్రము. ఇంకా బైబిల్ గ్రంథంలో కొన్ని వస్త్రాలు మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూడండి. 61 వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఆ ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును. చాలండి. ఏ వస్త్రం అండి? ఉల్లాస వస్త్రము. అంటే ఈ వస్త్రము ఎవరైతే ఆధ్యాత్మికంగా దుఃఖిస్తుంటారో వారికి ఉల్లాస వస్త్రము దేవుడు ధరింపజేస్తాడంట. ఉల్లాస వస్త్రము. తర్వాత చూడండి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఇక్కడ 2 వస్త్రాలు ఉన్నాయి. ఒకటి ఉల్లాస వస్త్రము. ఎవరైతే ప్రభు నమ్మిన బిడ్డలు దుఃఖిస్తూ ఉంటారో వారికి ఏముందంట? ఉల్లాస వస్త్రం. వినండి 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 ప్రియులారా, ఉల్లాస వస్త్రము. ఒక వ్యక్తికి ఉల్లాసము రావాలంటే, ఉజ్జీవము రావాలంటే అది లోకములో దొరుకుతుందా? దొరకదండి. ప్రభులోనే ఉల్లాసం, ప్రభులోనే సంతోషం, ప్రభులోనే ఆ ఉజ్జీవం దొరుకుతుంది. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఉండే వస్త్రాలు ఎంత విలువైనవి చూడండి. ఒక వ్యక్తి ఉల్లాసం కలిగి ఉండాలంటే ఎక్కడైనా పోయి అంగట్లో షాప్లో దొరుకుతుందనా? మాకు ఒక ఉల్లాస వస్త్రం ఏంటో దొరుకుతుందా? లేకపోతే షాప్లోకి పోయి అన్న మాకు ఒక రక్షణ వస్త్రం ఇయ్యనా? నాకు రక్షణనే లేదు. లేకపోతే నీతి వస్త్రం ఇయ్యన్నా, న్యాయ ప్రవర్తన వస్త్రం ఇయ్యన్నా? దొరుకుతాయి ఈ వస్త్రాలు ఎక్కడైనా? ఎక్కడైనా లోకములో దొరుకుతాయా ఉల్లాస వస్త్రము? ఇక్కడ చూసా మనము స్తుతి వస్త్రం అంట. ఇంకో వస్త్రం ఏమిటండి? స్తుతి వస్త్రము. ప్రభుని స్తుతించేవారు ధరించేది. ఎవరండి? ప్రభుని స్తుతించేవారు. ప్రభుని స్తుతించే అనుభవం నీకుందా? ప్రభుని స్తుతించే అనుభవం మనకు ఉండాలి. ప్రభుని స్తుతించే అనుభవం. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి, స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసేనే పాడనా స్తోత్ర గీతం, భజించేనే పొగడనా స్వామి, స్తుతి చేసేనే పాడనా స్తోత్ర గీతం. దానియేలును కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జల ప్రళయములోను అను కాచిన, జల ప్రళయములోను అను కాచిన, బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా.
స్తుతి చేసేనే పాడనా స్తోత్ర గీతం భజించేనే పొగడనా స్వామి శృతి చేసేనే పాడనా స్తోత్ర గీతం. ప్రియులారా, స్తుతి వస్త్రాన్ని మనం చూస్తున్నామండి. ఏ వస్త్రం అండి? స్తుతి వస్త్రం. ప్రభుని స్తుతించే అనుభవం కావాలి. కొందరు మనం చూస్తాము, ప్రభుని స్తుతించే అనుభవమే రాదు వారికి. దేవా నీవు నాకు ఈ మేలు చేశావు, నేను నీకు స్తోత్రం అని చెప్పలేరు. ఏదైనా మేలు పొందినప్పుడు, ఏదైనా విజయాన్ని పొందినప్పుడు, ఏదైనా మనము అనుభవించినప్పుడు స్తోత్రము దేవా అని చెప్పలేరు కొందరు. దేవా నన్ను తప్పించావునైనా నీకు స్తోత్రము అనలేరు, స్తుతించలేరు ప్రభుని కొందరు. అయితే ప్రియులారా, మనము స్తుతించాలి ప్రభుని స్తుతించాలి. ఆయన చేసిన మేలులను బట్టి స్తుతించాలి, ఆయన చేసిన ఉపకారములను బట్టి స్తుతించాలి, ఆయన నీ పట్ల నా పట్ల చేసిన ప్రతి పనిని బట్టి స్తుతించాలి. ప్రతిరోజు ఆయనను స్తుతించాలి. ఉదయం మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు ఆయన నామము స్తుతి నొందదగినది. అవునా కాదా? నిత్యము ఆయనను స్తుతించే బద్ధులమై ఉండాలి. స్తుతి వస్త్రము మనకి ఉండాలి. ప్రియులారా, ఈ వస్త్రం ఉందా? నీకు స్తుతి వస్త్రం ఉంటే ప్రభుని స్తుతించకుండా ఉండలేవు. నువ్వు స్తుతించే అనుభవము కలిగి ఉంటే, స్తుతించే అనుభవములో నీవు ఉంటే, వాటంతటికవే పశ్చాత్తాపం, ఆనందము, ఉల్లాసము, సంతోషము కలుగుతుంది. స్తుతిస్తే ప్రభుని స్తుతించే విషయంలో సంతోషం ఉంది, ప్రభుని గణపరిచే విషయంలో నెమ్మది ఉంది. అయితే దేవుని మాటలు వింటున్న నీవు నేను స్తుతి అనే వస్త్రం మనము కలిగి ఉండాలండి. ప్రభుని స్తుతించే అనుభవం కావాలి. కొన్నిసార్లు అంటారు కదా, మనకుండిన వస్త్రాలు ఇంకో వ్యక్తికి లేకపోతే ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు కదా. అతనికి అంత మంచి వస్త్రాలు ఉన్నాయి, మనకు లేవు అనుకోండి. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరికన్నా మనమే తక్కువగా ఉన్నాం అనుకోండి, మనల్ని ఎలాగ చూస్తారు? తక్కువగా చూస్తారు కదా. మరి దేవుని సన్నిధికి వస్తున్న నీవు, దేవుని సన్నిధిలో ఉండిన నీవు నేను, సంఘములో కొనసాగుతున్న మనము, సమాజములో జీవిస్తున్న మనము నీతి అనే వస్త్రము లేకపోతే, ఉల్లాస వస్త్రము లేకపోతే, రక్షణ వస్త్రం బాగోలేకపోతే, స్తుతి వస్త్రము లేకపోతే దేవుని ఎదుట ఎంత చిన్న చూపు, విశ్వాసుల ఎదుట ఎంత చిన్న చూపు. ప్రభును నమ్మింది కానీ ఈమె ఎంత దారుణంగా మాట్లాడుతుందండి. ప్రార్థనకు పోతున్నాడు కానీ లోకములోనే ఉన్నాడు. ఎంత అవమానము దేవునికి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వస్త్రాలు మనకు ఉండాలండి. స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, పనిగల వస్త్రము, నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, న్యాయ ప్రవర్తన అనే వస్త్రము, బలము, ఘనత అనే వస్త్రము. స్త్రీలు ధరించుకోవాల్సిన వస్త్రము బలము, ఘనత అనేది. గుణవతి అయిన భార్యకు ఉండే వస్త్రం అది. ఉందా నీకు ఆ వస్త్రం? స్త్రీలారా వింటున్నారా? బలము, ఘనత అనే వస్త్రం గుణవతి అయిన భార్యకు, మంచి గుణం కలిగిన భార్యకు ఉంటుంది ఆ వస్త్రం. గుణం కలిగిన స్త్రీలకు ఉంటుంది ఆ వస్త్రం. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం, చూడండి ఇంకా ఏ వస్త్రాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అంటే, బైబిల్ గ్రంథంలో చూద్దాం చూడండి. జకర్యా గ్రంథము, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి
ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చును. ప్రియులారా, ఇక్కడ ఒక వస్త్రము చూస్తున్నాం. ప్రశస్తమైన వస్త్రము అంటే పరిహారమునకు గుర్తు. దేనికి గుర్తండి? పరిహారమునకు గుర్తు. దేవుడు మన పాపములను పరిహరించాడు. ఈ ప్రశస్తమైన వస్త్రం అంట మైల బట్టలను తీసివేసి ఈ ప్రశస్త వస్త్రాలను తొడిగిస్తారండి. మనలో మైల బట్టలు, మనలో పాతగిల్లిన బట్టలు, మనలో ఉండినటువంటి మురికి గుడ్డలను తీసివేసి ఈ ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు తొడిగిస్తాడు. చాలామంది ప్రభుని నమ్మిన వారు కూడా పాపం అనే మురికి గుడ్డలు ఉన్నాయి చాలా మందిలో. ఆ రక్షణ వస్త్రానికి పాపము అనేది ధరించుకున్నారు చాలామంది. వాటిని క్లీన్ చేయాలి, వాటిని ఉతుక్కోవాలి, వాటిని తీసివేసుకోవాలి. ఆ రక్షణ వస్త్రానికి మైలు అంటుందేమో చూడు ఒక్కసారి. వాటిని క్లీన్ చేయటం మంచిది. వేసిన వస్త్రం మనం ఎన్ని రోజులు అడుగుతాం? 4 రోజులు, 5 రోజులు, 2 రోజులు మహా అంటే. మరి దేవుడు నీకు రక్షణ ఇచ్చి నీ సంవత్సరాలైంది, ఎంత మైలు చేసావో, ఎంత మురికి చేశావో. దేవుని రక్తంలో దేవుని ఎదుట పశ్చాత్తాపడి కడుక్కుంటే ఎంత మంచిది. ఇంకా రాయబడిన మాట చూడండి. ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ సాతాను ఫిర్యాదు చేస్తున్నాడండి. దూతతో సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. మొదటి వచనమును చూస్తే, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడిటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడిటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనేను అనే మాట చూస్తున్నామండి. ప్రియులారా, యెహోషువతో ఫిర్యాదు, సాతాను ఫిర్యాదు దేవుని దూతతో చేస్తున్నాడు. అయితే దూత నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములను నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చను అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, ఈ ప్రశస్త వస్త్రము పరిహారమునకు గుర్తు. దేవుడు కూడా మన పాపములను పరిహరించి మనకు ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడండి? ప్రశస్తమైన వస్త్రం. ఎలాంటి వస్త్రం అంట? ప్రశస్తమైన అంటే విలువైన వస్త్రం. ఏ వస్త్రం అండి? విలువైనది. మన జీవితం కూడా విలువలేనిది దేవుడు మన జీవితాన్ని ఏం చేశాడు? విలువైనదిగా మార్చాడు. ప్రభుని ఎరగనప్పుడు మనకు విలువ లేదు. బైబిల్ గ్రంథములో ఒక కట్టబడిన గాడిదను మనం చూస్తాం కదా. కట్టబడిన గాడిదను విప్పుకొని రమ్మని శిష్యులకు ఆజ్ఞాపించాడు. మీరు ఫలానా చోటుకు వెళ్ళండి, అక్కడ ఏముంటుంది? ఒక కట్టబడిన గాడిద ఉంటుంది. అక్కడ అడిగిన వారికి చెప్పండి, ఇది ప్రభుకి ఇష్టమైనది అని చెప్పమన్నారు. ఆ గాడిద అనుకోని ఉండొచ్చు బహుశా. ఆ గాడిద మీద యేసు ప్రభు ఊరేగాడు కదా. యేసు ప్రభును ఊరేగించారు అక్కడ ఉన్నవారు. యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆ గాడిద వస్తుంటే, ఆ గాడిద మీద ప్రభు వస్తూ ఉంటే అక్కడ ఉండిన వారందరూ కూడా వస్త్రాలను పరిచారంట. ఏం పరిచారు? ప్రభుకు జేజేలు పలికారు, ప్రభుకు స్తోత్రము చెప్పారు, ఎంతగానో ప్రభుని స్తుతించారు. కట్టబడిన గాడిదకు అంత విలువ వచ్చింది. ఎందుకు? ఆ గాడిద మీద ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. మనము కూడా విలువలేని వారం. గాడిద లాంటి జీవితం, కట్టబడిన జీవితం, పాపపు కట్లతో కట్టబడిన జీవితం. దేవుడు మనకు విలువనిచ్చాడు. ఏమిచ్చాడు? నాకు నీకు విలువ ఉందంటే అది దేవుణ్ణి బట్టి వచ్చినదంతే.
ఏ వ్యక్తి అయినా నేను విలువగా చూస్తున్నాడంటే ఎవరిని బట్టి వచ్చింది? దేవుణ్ణి బట్టి వచ్చింది. నీ రూపము కానీ, నీకుండేటివి కానీ, నీకు కలిగినవి కానీ అన్ని దేవుణ్ణి బట్టి వచ్చినవి. నీకు రూపం కలగజేసిన వాడు ఎవరు? దేవుడే. తల్లి గర్భములో రూపాన్ని ఇచ్చినవాడు ఎవరు? దేవుడే. ఆ గాడిద అనుకోండొచ్చు బహుశా ఉదయం కాగానే ఏం చేసింటారు? ఆ గాడిదను ఎక్కడో విడిచిపెట్టింటారు కదా, మళ్ళా కట్టేసింటారు. ఒకవేళ ఆ గాడిదలు మాట్లాడికేంటి ఇలాగ ఉండొచ్చేమో. ఒక 2 గాడిదలు, ఆ గాడిద కట్టబడిన గాడిద, ఇంకో గాడిద ఓ చోట కలిశాయంట. ఉదాహరణ చెప్తున్నా నేను. బైబిల్లో ఉందా కలిశాయా, ఏ మాట్లాడుకున్నాయి, దానికి మాటలు వచ్చానొద్దు. ఇంకా ఉదాహరణ చెప్తున్నా. ప్రభు ఆ గాడిద మీద ఎక్కాడు కదా, ఆ గాడిద ఇంకో గాడిద మాట్లాడుకుంటున్నాయంట. ఆ గాడిదను, ప్రభు ఎక్కిన గాడిదను అందరు మనుషులు చూస్తున్నారంట. చూస్తూ ఉంటే ఈ గాడిద అనిందంట పక్క గాడిదతో, ఏమని? అసలు రే నిన్న నేను వస్తుంటే నాకు జేజేలు పలికారు, నాకు వస్త్రాలు పలికారు, ఆ వస్త్రాలు పరిచారు, ఎంతో నన్ను గొప్ప చేశారు, ఇప్పుడెవడు నన్ను ఎవడు పట్టించుకోవడం లేదు అంటుందంట ఈ గాడిద. పక్కనున్న గాడిద ఏందంట, అది నిన్ను బట్టి వచ్చిన ఘనత కాదు, దేవుని బట్టి వచ్చిన ఘనత. ప్రభు నమ్మిన ప్రతి విశ్వాసి కూడా నీకు ఎప్పుడు విలువ ఉంటుంది, ఎప్పుడు ఆ ఘనత ఉంటుంది అంటే దేవునితో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది ప్రియులారా. ఎవరితో ఉన్నప్పుడు? దేవునితో ఉన్నప్పుడు. ఇంత విలువైన ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు, మన పాపములను పరిహరించి. వింటున్నారా? బైబిల్ గ్రంథంలో ఉండే వస్త్రాలని గురించి మనం చూస్తున్నాం. ఒక షాప్కి వస్త్రాలకు పోయామనుకోండి, ఎన్ని గంటలు తిరుగుతారు? ఎన్ని గంటలండి? ఒక్క షాపా, 2 షాపులా? కావాల్సింది దొరికేంత వరకు తిరుగుతూనే. నేను పలాంది అనుకున్నా, అది దొరకాలి ఖచ్చితంగా. ఏం దొరకాలి? కావాల్సింది. నిద్ర వస్తుందా? నిద్ర రాదు. మరి బైబిల్ గ్రంథంలో విలువైన వస్త్రాలు ఉన్నాయి, చెప్తే కొందరు నిద్రపోతున్నారు, ఇది అవసరం లేదేమో అనుకుంటున్నారు. ఆ వస్త్రాల కన్నా ఈ వస్త్రాలు చాలా అవసరం అండి. అవునా కదా? ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఆ ప్రశస్త వస్త్రం ఉంది. ఇంకో మాట మనం చూద్దాం, చూడండి. బైబిల్ గ్రంథములో జకరియా గ్రంథములోనే క్షమించండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 22వ అధ్యాయము 11 నుండి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితువని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఆ తర్వాత చదవండి. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ప్రియులారా, మనం ఇక్కడ చూసినప్పుడు ప్రభు విందుకు పిలిచాడంట, పెండ్లి విందుకు. ఏ విందుకండి? మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే పెండ్లి విందుకు పిలువబడినాడు. పిలువబడిన వారం మనం అందరం కూడా. ఆ పెండ్లి విందులో పాల్గొనాలంటే, ఉపమానం చెప్తున్నాడు ప్రభు ఇక్కడ, ఆ పెండ్లి విందులో పాల్గొనాలంటే ఏముండాలి? పెండ్లి వస్త్రం ఉండాలి. పెండ్లి వస్త్రము లేకపోతే తీసుకెళ్ళి కటిక చీకట్లో వేస్తారు. అంటే బైబిల్ గ్రంథములో పెండ్లి వస్త్రం ఉంది, అది పరలోక రాజ్యములో ప్రవేశించుటకు. దేంట్లో ప్రవేశించుటకండి? పరలోక రాజ్యం.
ఈ పెండ్లి వస్త్రము అనేది సమస్త నీతియుక్తమైనదండి. ఈ పెండ్లి వస్త్రం అనేది ఏ లోపము లేకుండా సిద్ధపడుట కదా, ఏ లోపం ఉండకూడదు. ఒక పెళ్లి కుమారుడు లేకపోతే పెళ్లి కుమార్తె సిద్ధపడింది అనుకోండి, లేకపోతే వరుడు సిద్ధపడాడు అనుకోండి, ఏదైనా లోపం ఉంటుందా? ప్రతీది చెక్ చేసుకుంటారు కదా. చేతులకు ఏమంటారు, అది ఏమంటారండి, మెహందీ బాగుందా లేదా, లేకపోతే ఐబ్రోస్ బాగున్నాయా లేవా, లేకపోతే హెయిర్ స్టైల్ ఎలాగుంది. పురుషులు అనుకోండి, టై చక్కగా ఉందా లేదా, మనం వేసుకున్న కోటు చక్కగా ఉందా లేదా, ఈ పాయింట్ ఈ షూ సెట్ అయిందా లేదా, మ్యాచింగ్ అయిందా లేదా. ఎంత జాగ్రత్తగా ఉంటాడు ప్రతి విషయంలో. చినిగిపోయిన చొక్కా వేసుకుంటాడా? చినిగిపోయిన వస్త్రాలు ధరించుకుంటారా? పెళ్లి వస్త్రము ఎంత జాగ్రత్తగా ఉంటుంది కదా. పెళ్లి వస్త్రము అక్కడ ఉండిన వారిలో ఎవ్వరికి ఉండదు కదా. ఆ వస్త్రం ఎంత ప్రత్యేకమైనది పెళ్లి వస్త్రం. పెళ్ళి అంటే గుర్తొస్తుంది చాలామందికి, పెళ్లి కాని యవనస్తులకు. అంటే పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ పెళ్లికి వచ్చిన వారందరిలో ప్రత్యేకంగా చూసేది ఎవరిని? పెళ్లి కొడుకుని. అంటే ఎంత ప్రత్యేకమైన జీవితం వారిది అక్కడ ఉండిన వారిలో. అంటే ఎంత ఆకర్షణీయంగా ఉన్నారు వాళ్ళు, ఎంత ముస్తాబయ్యారు వాళ్ళు. ప్రభు నమ్మిన నీవు నేను కూడా అంత ముస్తాబు కావాలి. మన ప్రవర్తనలో కానీ, మన మాటలో కానీ, మన జీవిత విధానంలో కానీ, మనం మాట్లాడే మాటలో కానీ ఎక్కడ లోపం ఉండొద్దు. అంత ముస్తాబు కావాలి. ఎక్కడ ప్రవేశించుటకు? దేవుని రాజ్యములో ప్రవేశించుటకు. ఈ పెళ్లి వస్త్రము లేకపోతే ఏమవుతుంది? తీసుకువెళ్ళి కటిక చీకట్లో వేస్తారు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుంటూ ఉంటాయి. మరి ఈ వస్త్రం ఉందా నీకు? మలినము లేని పెళ్లి వస్త్రం ఉందా? పెళ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు. పెళ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు. లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. పెళ్లి వస్త్రము లేని ఒకనిని, పెళ్లి వస్త్రము లేని ఒకనిని త్రోసిరి వెలుపల చీకటిలో, త్రోసిరి వెలుపల చీకటిలో. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. ప్రియులారా, ఈ పెళ్లి వస్త్రము లేకపోతే ఎక్కడ? కటిక చీకటి. ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచన చేయి. ఈ భౌతికమైన వస్త్రాల కొరకు, ఈ ఆభరణాల కోసము ఇంతగా మనము ప్రయాసపడతాం కదా. ఆడపిల్లలు అనుకోండి, పెద్ద బిడ్డకు చీర పెడితివి, నాకు పెట్టలే. పెద్దోనికి బట్టలు పట్టిస్తేవి, నాకు ఇవ్వలే. ఆమెకు 500 చీర తెస్తేవి, నాకు. దీనికోసం ఇంత ప్రాకలాట ఉంటుంది. ఈ వస్త్రాలు ఉన్నాయని ఎప్పుడైనా బుద్ధి జ్ఞానం పెట్టి ఆలోచన చేసామా? పెళ్లి వస్త్రము, నీతి వస్త్రము, ప్రశస్త వస్త్రము, రక్షణ వస్త్రము, న్యాయ ప్రవర్తన వస్త్రము, బలము, ఘనత అనే వస్త్రము, ఈ వస్త్రాలు ఉన్నాయని ఆలోచన చేశామా? ఇవి అంతము కానివ్వండి, ఇవి విలువైనవండి. మనం చచ్చినా మనతో పాటు వచ్చే వస్త్రాలు.
ఒకవేళ నువ్వు ఈ లోకంలో ధరించే వస్త్రాలు అది ₹1,00,00,000 కానీ చస్తే ఇక్కడే విడిచిపెడతారు కానీ తీసుకొని పోరు. పూచిక పుల్ల కూడా తీసుకొని పోలేవు. మేము ఒక చోటి భూస్థాపిత కార్యక్రమానికి పోయాం. అది ఒక చోట ఆచారం. వాళ్ళు ప్రభుని నమ్మారు, గౌడ్స్ అయితే. చాకలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హక్కు ఉంటుందంటే ఏమి, ఆమె ధరించుకుండిన ఆభరణాలు వెండి కానీ బంగారు కానీ తీసుకొని వాళ్ళు పెట్టుకోవచ్చు అని. సరే, బట్టలు ఉతికిన చాకలాయం వచ్చింది, వచ్చి తీసుకుంటుందన్నమాట. ఈమెకు బ్రతుకున్నప్పుడు మస్తుకుండే ఎవరో తీసినారు అంటుంది అనుకొని ఉంగరం తీశారు, అది వెండిదో ఏమో తెలియదు, కాళ్ళ మెట్టెలు తీశారు. అంటే మనిషి చనిపోయేటప్పుడు ఏది పెట్టుకోరు అంతా లాక్కొని పోవాల్సిందే కదా. తీసుకుపోతుందా? మరి ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని దీని మీద ఆశ ఉంది, కానీ బైబిల్ గ్రంథములో ఇంత విలువైన వస్త్రాలు ఉన్నాయి, దాని మీద ఆశ లేదే నీకు? ఎంత వెనకబడిపోయావు భక్తి జీవితంలో. ఆలోచన చేయాలి ప్రియులారా. మనం దీని మీద ఇష్టం పెంచుకుందాం. నాకు ఆ వస్త్రం లేదు, నాకు కావాలి అది. ఉల్లాస వస్త్రం లేదు, నేను పొందుకోవాలి. ప్రభువులో ఉంటే ఉల్లాస వస్త్రము. స్తుతి వస్త్రము లేదు, ప్రభుని స్తుతించే వస్త్రం నాకు కావాలి. నీతి వస్త్రము లేదు, నేను నీతిగా ప్రవర్తించాలి. న్యాయ ప్రవర్తన లేదు, నా ప్రవర్తన బాగాలేదు, నా ప్రవర్తన మార్చుకోవాలి. ఈ వస్త్రం కావాలి. గుణవతి అయిన భార్య ధరించే వస్త్రం నాకు లేదు, ఆమెకు ఆ వస్త్రం ఉంది, నాకు కావాలి. ఘనత, బలము అనే వస్త్రం. మన ఆలోచనలు దేని మీద తిరుగుతున్నాయి చూడు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంది మనకు. దేని మీద? భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంది. ప్రియులారా, దేవుని మాటలు వింటున్నా నీవు ఆలోచన చెయ్యి. బైబిల్ గ్రంథంలో వస్త్రాలు ఉన్నాయండి. పెళ్లి వస్త్రం పరలోక రాజ్యంలో ప్రవేశించే వారికి. ఎక్కడ ప్రవేశించే వారికి అండి? పరలోక రాజ్యంలో ప్రకాశించే వారికి. ఈ వస్త్రం ఉందా నీకు? పెళ్లి వస్త్రము లేకపోతే కట్టిక చీకట్లో వేయబడతావు. ప్రభు అంటున్నాడు, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అన్నడుగా వాడు మౌని అయి ఉండెను. ఒక దినం మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఏమయ్యా, నీకు రక్షణ ఇస్తుని, నీ పాపములకు పరిహారము నేనే చనిపోతుని, నువ్వు సిద్ధపాటు లేకుండా, ముస్తాబు లేకుండా, ఎక్కడేసిన జీవితం అక్కడే అన్నట్టు, ఫలింపు లేకుండా, ఫలాలు లేకుండా, పెళ్లి వస్త్రము లేకుండా ఉన్నావయ్యా. అప్పుడేమవుతాం? మనము మౌని అయి ఉంటాం. ఈ లోకంలో పెళ్లి కొరకు ఎంత ముస్తాబు అవుతాం? పెళ్లి కాని వారు అనుకుంటారు, నేను నా మ్యారేజ్కి అది దొరుకుకోవాలి. స్త్రీలు అనుకుంటారు, ఏదైతే బాగుంటుంది పెళ్ళికి అనుకుంటారు. మరి రాకడకు సిద్ధంగా ఉన్నావా నీవు? ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. అది లేకపోతే, ఆ జీవితము లేకపోతే మనము వెళ్తామా స్థలానికి? అక్కడికి వెళ్తామా స్థలానికి? ఈ లోకములో జరిగే వివాహానికి ఎంతో సిద్ధపాటు కలిగి ఉంటాం. మరి పరలోకములో వివాహం ఉంది. నువ్వు సిద్ధపాటు లేకపోతే, ముస్తాబు కాకపోతే, ఇంకా లోపములు పెట్టుకొని, ఇంకా లోపములు మనం హృదయంలో పెట్టుకొని ఎలాగుంటాం చెప్పండి? బైబిల్ గ్రంథంలో ఇంకో వస్త్రాన్ని చూద్దాం. చూడండి, త్వరగా 2-3 వస్త్రాలు ఉన్నాయి, నేను చెప్పి ముగిస్తాను. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇక్కడ చూడండి, ఏమంట? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు అనే వస్త్రముల చేత అలంకరణ చేసుకోవాలి. ఏం చేత అండి? సత్క్రియలు. ఇంకో మాట చూడండి, 1 పేతురు పత్రికలో అనుకుంటా
5వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివా. మనం కూడా ఈ వస్త్రం దీన మనస్సు అనే వస్త్రం, సత్క్రియలు అనే వస్త్రము. ఇంకా లూకాసు వార్త 24వ అధ్యాయం 4వ వచనం రాయబడింది ప్రకాశమానమైన వస్త్రము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది ప్రభు రక్తములో, గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వస్త్రము. ఇంకా బైబిల్ గ్రంథంలో రాయబడింది నిర్గమకాండం 29:29లో ప్రతిష్ఠిత వస్త్రములు యాజకునికి ఇచ్చేది. ఇంకా బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 31వ అధ్యాయం 10వ వచనం రాయబడింది సేవా వస్త్రములు. ఏ వస్త్రములండి? సేవా వస్త్రములు. బైబిల్ గ్రంథంలో చాలా వస్త్రాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంచుమించు 30కి పైగా ఉన్నాయి వస్త్రాలు. ఏనండి, నీకు 60 జతలు ఉండొచ్చు బైబిల్లో ఉండే ఒక్క వస్త్రము లేకపోతే ఏ లాభము లేదు. కనుక ఇప్పుడు ఆలోచన చేయాలి మనము. ఏమని? నాకు బైబిల్లో ఉండే వస్త్రాలు కావాలి. ఏ వస్త్రాలు? బైబిల్లో ఉండే వస్త్రాలు. దేవుని గ్రంథములో విలువైనవి, ప్రశస్తమైనవి, వాడబారనివి, మహిమగలవి, మనకు ఘనత తెచ్చేవి, ఇలాంటి వస్త్రాలు ఉన్నాయి. నాకు కావాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేయాలనా? ఎక్కడ ఆర్డర్ చేయాలి? దేవుని సన్నిధిలో. ఎక్కడ? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఆ ప్రవర్తన ఉండాలి. దేవుడు మంచి వస్త్రాలను మనకు సిద్ధపరిచి ఉంచాడు బైబిల్ గ్రంథంలో. వాస్తవానికి రక్షణ అనే వస్త్రం ఉంది మనకు, అయినా అది పాతగిలిపోతుంది. దాన్ని శుద్ధి చేసుకోవాలి, పరిహరించుకోవాలి ప్రతిరోజు. పెళ్లి వస్త్రం ఉండాలి, ముస్తాబు కావాలి ప్రవర్తనలో, జీవితములో. నీతి వస్త్రం ఉండాలి, నీతిగా జీవించాలి. న్యాయ ప్రవర్తన అనే వస్త్రం ఉండాలి, మన ప్రవర్తన సరిగా ఉండాలి. గుణవతి అయిన భార్య ధరించిన వస్త్రము బలము, ఘనత అనే వస్త్రము నీకు ఉండాలి స్త్రీలకు. ఇంకా ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, స్తుతించే అనుభవము. దీన మనస్సు అనే వస్త్రము, సత్క్రియ అనే వస్త్రము, గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వస్త్రము. బైబిల్ గ్రంథంలో ఇన్ని వస్త్రాలు ఉన్నాయి. ఈ వస్త్రాలలో మనకేది ఉంది? ఏది లేదు. ఆలోచన చేసుకొని ప్రభు చెంత పశ్చాత్తాపడి, ప్రభువా నిజంగా నేను ఇన్నాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉండే వస్త్రాలను గురించి నేను తెలుసుకోలేకపోయాను. ఈ లోకములో ఉండే వస్త్రాల మీదనే నా మనస్సు ఉండింది. ప్రభువా నన్ను క్షమించు. నీ గ్రంథములో ఉండే వస్త్రాలు నాకు కావాలి ప్రభువా. నీవు ఇష్టపడే వస్త్రాలు నేను ధరించాలి నైనా అనే ఆలోచన మనకుంటే ఎంత మంచిది, ఎంత మేలు. అందరు తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, ప్రార్థన.